అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా కీర్తి సురేష్కు ఎనలేని గుర్తింపు ఉంది. ఎక్కువగా సినిమా సెట్స్లో మాత్రమే కనిపించే ఈ బ్యూటీ గురించి తెగ రూమర్స్ వస్తూ ఉంటాయి. ఫంక్షన్స్, పార్టీలు అంటూ అందరూ హీరోయిన్లు కనిపిస్తూనే ఉంటారు, కానీ కీర్తి సురేష్ మాత్రం పెద్దగా ఎక్కడా కనిపించదు. ఎందుకో కానీ ఆమె వ్యక్తిగత జీవితంపై విపరీతమైన రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఆమె తండ్రి ఖండించడంతో అవి ఆగిపోయాయి. ఆ తర్వాత పలానా బిజినెస్ మ్యాన్తో నిశ్చితార్థం, ఆ రాజకీయవేత్తతో వివాహం, ఆ నటుడితో పెళ్లి వంటి రూమర్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్నేళ్ల క్రితం కీర్తి సురేష్ తమిళ కమెడియన్ సతీష్ని పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం వితికారన్ సినిమాని ప్రమోట్ చేస్తున్న నటుడు సతీష్ దాని గురించి చాలా చెప్పాడు. ఇక దళపతి విజయ్ నటించిన భైరవ సినిమాలో కీర్తి సురేష్తో నటించాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ మెడలో పూలమాలలు వేసుకున్నారు. ఈ క్రమంలో మేమిద్దరం కూడా పూలమాలలు ధరించాం. ఫోటోలో మా ఇద్దరిని మాత్రమే హైలైట్ చేసి కొందరు వైరల్ చేశారు. దీంతో తాము రహస్యంగా వివాహం చేసుకున్నామంటూ చాలా రూమర్స్ వచ్చాయి. చాలా బాధ అనిపించింది. ఆ సమయంలో కీర్తి సురేష్ అమ్మగారు మేనక నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ అల్లుడు అన్నారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. ఆ రూమర్ను వారు పెద్దగా పట్టించుకోలేదని అప్పుడు అర్థమైంది. 2019లో నేను సింధుని వివాహం చేసుకున్న. ఆ తర్వాత మాత్రమే ఆ రూమర్ ఆగిపోయాయి అని ఆయన చెప్పారు. కోలీవుడ్లో ప్రముఖ కమెడియన్గా ఉన్న సతీష్ ఇప్పటి వరకు సుమారు 70కి పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వితికారన్ సినిమా ద్వారా ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంటర్వ్యూలో ఆయన పాల్గొంటున్నారు. ఇక శివకార్తికేయన్, కీర్తి సురేష్ నటించిన రెమో సినిమాలో కూడా వారిద్దరూ కలిసి నటించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.